కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. ఆ కుట్రలకు తెగించి ముందుగా వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడండి. ఫస్ట్ బండి సంజయ్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యడం తెలుసు కానీ జ్యోతిష శాస్త్రం చదివిన నాకు తెలియదు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతాము కూలదోస్తారు అని అంటే ఆయన నాకు మరి ఏం ప్రజాస్వామ్య విశ్వాసం ఉందో తెలియదు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన 5 ఏళ్ళ ఎంపీ ప్రజలకు ఎంపికైన ప్రజాప్రతినిధి ఏం చేసినావో చెప్పాలి. ఇక రాముని పేరు మీద మార్కెటింగ్ ఆపి 5 ఏళ్ళు ఏం చేసినావో చెప్పి మాట్లాడమని కోరుతాను. నువ్వు మా ప్రభుత్వాన్ని కూలగొడతా అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి ముందుగా ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావో జవాబు చెప్పు. బండి సంజయ్ గారు అక్కడ మోడీ ఇక్కడ బండి కాదు, అక్కడ మోడీ